ఈ వీడియోలో ఎవరైతే డీసెట్ ద్వారా డిఎడ్ ఆర్ టీటీసీ, ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బిఎడ్ అండ్ ఐసెట్ ద్వారా ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ 3 ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన మ్యాథ్స్ సిలబస్ అయితే కామన్ ఉంటుందండి. సో ఈ వీడియోలో మనము మ్యాథ్స్ కి సంబంధించిన నంబర్ సిస్టమ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఈ 3 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. సో 2 మీడియంస్ లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఈ 3 ఎగ్జామ్స్ కూడా మీరు అటెంప్ట్ చేస్తే సిలబస్ అయితే సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు 1 by 1 క్వశ్చన్ అండ్ దాని యొక్క కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టాపిక్ వచ్చేసి మనకు నంబర్ సిస్టమ్ అండి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాదు, మీకు కాంపిటేటివ్ ఫీల్డ్ లో కావచ్చు అన్నిట్లో సేమ్ ఉంటుంది కాన్సెప్ట్. వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది కొద్దిగా చేంజ్ అవుతా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు, సో క్వశ్చన్ బై క్వశ్చన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్? సో మనకు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదు, కొంతమందికి తెలుగు అర్థం కాదు. సో 2 మీడియంస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్? నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకు ఇక్కడ క్రింది సంఖ్యలో సహజ సంఖ్యలు ఏవి? సో మనకు న్యాచురల్ నంబర్స్ అన్నా సహజ సంఖ్యలు అన్నా ఒకటే. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ చేయాలంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ న్యాచురల్ నంబర్స్. సో ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ అంటే కౌంటింగ్ నంబర్స్ అండి, కౌంటింగ్ నంబర్స్. సో ఎవరైతే షార్ట్ నోట్స్ రాసుకుందాం అనుకుంటున్నారో మీతో రాసుకోండి, సో దట్ మీకు అన్ని ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ అవుతుంది. సో ద నంబర్స్ విచ్ వీ క్యాన్ కౌంట్ ఆర్ కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. సో ఏ నంబర్స్ అయితే మనం కౌంట్ చేయగలుగుతామో వాటిని కౌంటింగ్ నంబర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ 1, 2, 3, 5, 6, 10, 12. సో ఇలా 1 నుంచి ఇన్ఫైనైట్ నంబర్స్. సో వీటిని మనం కౌంట్ చేయగలుగుతాం. సో ఎగ్జాంపుల్ 2 చైర్స్, 2 టాబ్లెట్స్, 2 యాపిల్స్, 10 చాక్లెట్స్. సో ఇవన్నీ మనము కౌంట్ చేయగలుగుతాం. సో వాటిని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. సో ఒక చిన్న డెఫినేషన్ గా మీరైతే రాసుకోండి. సో సహజ సంఖ్యలు అంటే మనం ఏవైతే కౌంట్ చేయగలుగుతామో వస్తువులు కావచ్చు, సో వాటిని మనము సహజ సంఖ్యలు అని అంటాము. సో కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్ న్యాచురల్ నంబర్స్. సో ఇప్పుడు ఆప్షన్స్ ఏమైతే ఇచ్చారో అందులో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 0. సో 0 మనకు న్యాచురల్ నంబర్ కాదు, సహజ సంఖ్య కాదు. ఎందుకంటే మనకు ఎప్పుడన్నా ఐటమ్స్ అనేటి ఒకటి కన్నా ఒకటి ఎక్కువ ఉంటాయి, కానీ మనం 0, నా దగ్గర 0 యాపిల్స్ అంటే దాని మీనింగ్ లెస్. సో 0 అనేది కాదు మనకు న్యాచురల్ నెంబర్. 1, సో 1 అనేది న్యాచురల్ నెంబర్. సో ఆన్సర్ బి. సో మిగతాయి చూద్దాం. సో మిగతాయి వచ్చేసి మనకు -2 కావచ్చు, √2 ఉన్నాయి. సో -2 మన దగ్గర -2 యాపిల్స్ ఉన్నాయి, నా దగ్గర -2 చాక్లెట్స్ ఉన్నాయి. సో అది మీనింగ్ లెస్. సో ఇది న్యాచురల్ నెంబర్ కింద రాదు. √2 కూడా మనకు న్యాచురల్ నెంబర్ కింద రాదు. సో ఏవైతే మనం కౌంట్ చేయగలుగుతామో వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో ఆన్సర్ వచ్చేసి మనకు బి. సో సహజ సంఖ్యలు అంటే మనం కౌంట్ చేసే వస్తువులు కావచ్చు ఆ నంబర్స్. సో వాటిని మనము కౌంటింగ్ నంబర్స్ అన్నా న్యాచురల్ నంబర్స్ అన్నా ఒకటే. సో ఇది ఫస్ట్ న్యాచురల్ నంబర్ డెఫినేషన్ ఎగ్జాంపుల్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ఈవెన్ నంబర్స్? సో ఈవెన్ నంబర్స్ అంటే డెఫినేషన్ రావాలి, దాని యొక్క క్వశ్చన్స్ నుంచి మనం ఆన్సర్స్ తెలుసుకోవాలి. సో కింది సంఖ్యలో సరి సంఖ్యలు. సో సరి సంఖ్యలు అన్నా ఈవెన్ నంబర్స్ అన్నా ఒకటే. సో ఫస్ట్ డెఫినేషన్ అండి. సో ఈవెన్ నంబర్స్ అంటే డెఫినేషన్ ఎందుకు చెప్తాను. నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. సో ద నంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. సో ఇక్కడ చిన్న షార్ట్ ఫామ్ లో రాస్తున్నా. నంబర్స్ విచ్ ఆర్ సో ద నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అండి. సో 2 తో ఏవైతే నంబర్స్ ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అయితే వాటినే ఈవెన్ నంబర్స్ అంటారు. సో వాటిని మనకు సరి సంఖ్యలు అంటారు, తెలుగులో అయితే సరి సంఖ్యలు. సో 31 సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాదు, మనకు పాయింట్ లో వస్తుంది కానీ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాదు 2 తోని. 25 కూడా మనకు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాదు. 16 సో 16/2 మనకు 8 అంటే రిమైండర్ 0. సో ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది, అంటే 16 ని 2 పార్ట్స్ గా ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తుంది కాబట్టి సో మనకు 16 అనేది ఆన్సర్. సో 3 కూడా కాదు. సో 3ని మనము 1.5 + 1.5 రాసుకోవచ్చు కానీ ఎగ్జాక్ట్లీ డివైడ్ కాదు.
సో అందుకే 3 అనేది మనకు ఈవెన్ నెంబర్ కాదు. సో ఈవెన్ నెంబర్ వచ్చేసి మనకు 16. సో నార్మల్గా ఇవన్నీ ఏ ఫామ్ లో ఉంటాయంటే 2n ఫామ్ లో ఉంటాయి. సో n 0 నుంచి ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే 0, 2, 4, 6, 8 ఇవన్నీ మనకు ఈవెన్ నెంబర్స్. సో వీటినే మనకు సరి సంఖ్యలు అంటారు. సో వీటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. సో ఇది సెకండ్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ మనకు అడిగేది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్స్ అంటే మనకు బేసి సంఖ్యలు. సో తెలుగులో అయితే బేసి సంఖ్యలు అంటారు. సో మనకు ఈవెన్ నెంబర్స్ అంటే విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. సో ఆడ్ నెంబర్స్ అంటే విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. మనకి ఇక్కడ నాట్ డివిజిబుల్ బై 2. సో నాట్ డివిజిబుల్ బై 2 అంటే రిమైండర్ 1 రావాలి. సో వాటినే మనము ఆడ్ నెంబర్స్ అంటాం. సో ఇది 2 తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో ఇది ఆన్సర్ కాదు. ఇది 2 తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ కాదు. ఎందుకంటే మనకు 37/2. సో 2 18s 36. సో 36 పోయిన తర్వాత మనకు 1 అనేది రిమైండర్ వస్తుంది. సో 1 రిమైండర్ వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది ఆడ్. ఇది 12. 2 6 12. 100 కూడా ఈవెన్ నెంబర్ ఇది. సో 2 50s 100. సో ఆన్సర్ వచ్చేసి మనకు 37. సో ఆడ్ నెంబర్ వచ్చేసి 37. సో ఇవి ఏ ఫామ్ లో ఉంటాయంటే 2n+1 ఫామ్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ మనము n 0 నుంచి ఏ నెంబర్స్ అన్నా తీసుకోవచ్చు. సో n 0 పెడితే 1, n 1 పెడితే 3, n 2 పెడితే 5. సో ఈ ఫామ్ లో మనకు ఉంటాయి. సో ఆడ్ నెంబర్స్ వచ్చేసి మనకు 2n+1 ఫామ్ లో ఉంటాయి. అదే ఈవెన్ నెంబర్స్ అంటే 2n ఫామ్ లో ఉంటాయి. అంటే 0, 2, 4 ఈ విధంగా ఉంటాయి. సో ఆడ్ నెంబర్స్ అంటే విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 అండ్ లివింగ్ రిమైండర్ 1. ఒక రిమైండర్ 1 అనేది వస్తుంది. సో వాటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ హోల్ నంబర్స్. సో హోల్ నంబర్స్. సో హోల్ నంబర్స్ అంటే మనకు పూర్ణ సంఖ్యలు. సో కింది సంఖ్యలలో పూర్ణ సంఖ్యలు ఏవి అని అడుగుతున్నారు. సో హోల్ నంబర్స్ అంటే ఫస్ట్ తెలుసుకుందాం. సో హోల్ నంబర్స్ అంటే ఏం లేదండి, న్యాచురల్ నంబర్స్ ఉంటాయి కదా, సహజ సంఖ్యలు. సో న్యాచురల్ నంబర్స్ ప్లస్ 0. సో మనకు ఈ న్యాచురల్ నంబర్స్ లో 0 ఇంక్లూడ్ చేస్తే ఆ నంబర్ సెట్ ని మనము హోల్ నంబర్స్ అంటాం. సో హోల్ నంబర్స్ ఆర్ నథింగ్ బట్ 0, 1, 2, 3 ఇన్ఫినైట్ నంబర్స్. పాజిటివ్ నంబర్స్ ప్లస్ 0 ఆ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. సో డెఫినేషన్ ఎవరైతే రాసుకుందాం అనుకుంటున్నారో ద నంబర్స్ న్యాచురల్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0 దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్ అని రాసుకుంటే సరిపోతుంది. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో ఏవేవి హోల్ నంబర్స్ అంటే 5 కూడా హోల్ నంబరే. -4 ఈజ్ నాట్ ఏ హోల్ నంబర్. 0 ఈజ్ ఏ హోల్ నంబర్. 26 ఇది కూడా హోల్ నంబరే. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏ, సి, డి. సో ఇవన్నీ మనకు హోల్ నంబర్స్ అంటారు. -4 ఈజ్ ఎ నెగటివ్ నంబర్. సో విచ్ డస్ నాట్ కమ్ అండర్ హోల్ నంబర్. సో బి అనేది నాట్ ఆన్సర్. సో ఏ, సి, డి హోల్ నంబర్స్. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3. సో కింది వాటిలో 3 యొక్క గుణిజాలు ఏమి. సో గుణిజాలు అన్న మల్టిపుల్స్ అన్న ఒకటే. సో మల్టిపుల్స్ అంటే ఏం లేదండి, ఇచ్చిన నంబర్ కి మనకు సహజ సంఖ్యలు న్యాచురల్ నంబర్స్ ని మల్టిప్లై చేసి వచ్చే వాటిని మనము మల్టిపుల్స్ అంటాము. సపోజ్ 3 ఉంది, మనకు న్యాచురల్ నెంబర్ సెట్ ఏంది 1, 2, 3, 4 ఇన్ఫినైట్. సపోజ్ 3 × 1 ఇది 3, 3 2s 6, 3 3s 9. సో ఇవన్నీ మనకు మల్టిపుల్స్. సో వీటిని మల్టిపుల్స్ అంటాం మనం. సో ఇచ్చిన నంబర్స్ ని న్యాచురల్ నంబర్స్ తో మల్టిప్లై చేసి వచ్చే ఆన్సర్స్ ని వాటిని మనం మల్టిపుల్స్ అంటాం. సో వాటినే గుణిజాలు అంటారు. సో ఇప్పుడు 3 కదా మనకు. సో 3 టేబుల్లో 6 పోతుంది. సో ఇది మల్టిపులే. 3 టేబుల్లో 9 కూడా వస్తుంది. ఇది కూడా మల్టిపులే. కానీ 3 టేబుల్లో 4 రాదు. సో ఇది మల్టిపుల్ కాదు. సో 3 టేబుల్లో 20 రాదు, 21 వస్తుంది. కానీ ఇక్కడ 20 ఇచ్చారు. సో ఇది కూడా నాట్ ఏ మల్టిపుల్. సో ఆన్సర్ వచ్చేసి ఏ, బి. సో మల్టిపుల్స్ అంటే ఏం లేదు, సహజ సంఖ్యలు కావచ్చు న్యాచురల్ నెంబర్స్ తోని మల్టిప్లై చేసి వచ్చే ఆన్సర్స్ ని మల్టిపుల్స్ అంటారు. సో దీస్ ఆర్ కాల్డ్ మల్టిపుల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. సో తెలుగులో కింది వాటిలో 5కి కారణాంకాలు ఏవి. సో ఫ్యాక్టర్స్ అన్న కారణాంకాలు అన్న ఒకటే. సో ఇప్పుడు మనం మల్టిపుల్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక నంబర్ ఉంది. ఎగ్జాంపుల్ ఎక్స్ అనే నంబర్ ఉంది. ఈ ఎక్స్ అనే నంబర్ కి ఏ నంబర్ అయితే ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తుందో
సో వాటిని మనము ఎగ్జాంపుల్ y ఉంది, ఒక x అనే నంబర్ కి y అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది అంటే సో వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ 6 ఉంది, 1, 2, 3. సపోజ్ 1 టేబుల్లో 6 వస్తుంది, 2 టేబుల్లో 6 వస్తుంది, 3 టేబుల్లో 6 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంది, ఈ 2 అనేది ఈ 6 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది, ఈ 3 అనేది ఈ 6 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది. సో వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. సో వాటిని మనము కారణాంకాలు అంటారు. సో ఈ 1, 2, 3 ని కారణాంకాలు అంటారు. ఎగ్జాంపుల్ 4 ఉంది, సో 4 కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏమైతే 1, 2, 4. సో కారణాంకాలు ఏమైతే 4 కి 1, 2, 4. ఎందుకు, ఇవి ఈ 4 ని ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ఉంది, 4 ని మనం 2 + 2 రాసుకోవచ్చు, ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. 4 ఉంది, సో 4/4 1 అంటే 1 + 1 + 1 + 1. సో ఈ విధంగా డివైడ్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసే వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాము. సో కారణాంకాలు అంటారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. సో 5 ఫ్యాక్టర్స్ ఏమేమైతే అంటే మనకు 1, 5 అవుతుంది. సో 1 ఆన్సర్ కరెక్టే, 5 కూడా కరెక్టే. కాకపోతే 2, 3 కావు. ఎందుకు, 2 టేబుల్లో మనకు 2, 4, 6 ఈ విధంగా వస్తాయి, కానీ 5 రాదు. సో అందుకే 2 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. 3 టేబుల్లో కూడా మనకు 5 రాదు. సో అందుకే 3 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 5. సో ఇవి మనకు ఫ్యాక్టర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అడుగుతున్నారు. సో కింద సంఖ్యలలో పూర్ణాంకాల సంఖ్య ఏది. సో ఇంటీజర్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇంటీజర్స్ అన్న ఐ అన్న జెడ్ అన్న జస్ట్ రిప్రజెంటేషన్ కోసం అండి. సో మెయిన్ గా ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నంబర్స్ ఉంటాయి, నెగటివ్ నంబర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ 0. సో ఇంటీజర్స్ నంబర్స్ ఆర్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నంబర్స్ అండ్ నెగటివ్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0. దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అంటాం. అంటే పూర్ణాంకాలు అంటే ఏం లేదండి, పాజిటివ్ నంబర్స్, నెగటివ్ నంబర్స్, 0ని, ఈ 3 టైప్ ఆఫ్ నంబర్స్ ఇంక్లూడ్ చేసిన నంబర్స్ అన్నిటిని మనం ఇంటీజర్స్ అంటాం. సో ఇప్పుడు పాజిటివ్ నంబర్స్ అంటే ఏంది, 1, 2, 3 సో ఆన్. నెగటివ్ నంబర్స్ అంటే -1, -2, -3 ఇలా సో ఆన్, ఇంక్లూడింగ్ 0. ఈ 3 టైప్ ఆఫ్ నంబర్స్ ని మనము ఇంటీజర్స్ అంటాము. సో పూర్ణాంకాలు అంటాం. సో ఇప్పుడు ఆప్షన్లు ఏమి ఇచ్చారు, 1. సో 1 ఈజ్ ఏ ఇంటీజర్, ఇది కరెక్టే. -2 నెగటివ్ నంబర్, సో ఇది కూడా ఇంటీజర్. 0 కూడా కరెక్టే. ఇప్పుడు √2 ఉంది, సో ఇది ఇర్రేషనల్ నంబర్, సో ఇది మనకు ఇంటీజర్ కాదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అడుగుతున్నారు. ABC ఆర్ ద ఆన్సర్స్. సో డి అనేది మనకు ఇది ఇర్రేషనల్ నంబర్ కాబట్టి ఇది కాదు ఆన్సర్. సో ఇంటీజర్స్ నంబర్స్ ఆర్ నథింగ్ బట్ positive numbers, negative numbers, including 0. Those numbers are called integers. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అడుగుతున్నారు. కింది సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. సో ఇక్కడ మెయిన్ గా డెఫినేషన్ వచ్చేసి ద నంబర్స్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో డెఫినేషన్ వచ్చేసి ఎనీ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అందులో 1 అనేది మస్ట్ ఫ్యాక్టర్ అండ్ ఇట్ అనదర్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే నంబర్ ఇట్ సెల్ఫ్. సో ఎనీ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఇన్ దట్ 1 ఫ్యాక్టర్ ఈస్ 1 అండ్ అదర్ ఫ్యాక్టర్ ఈస్ నంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రధాన సంఖ్యలు మనం ఎప్పుడు అంటామంటే ఒక నంబర్ ఎగ్జాంపుల్ 2 ఉందండి. సో 2కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, 1, 2. సో డెఫినేషన్ పరంగా 1 అనేది ఫ్యాక్టర్ మస్ట్ ఉండాలి అండ్ ఇచ్చిన నంబర్ కూడా ఫ్యాక్టర్ అయితే వాటిని మనము ప్రధాన సంఖ్యలు కావచ్చు, ప్రైమ్ నంబర్స్ అంటాము. సో ఎగ్జాంపుల్ 2, 1, 2 ఆర్ ద ఫ్యాక్టర్స్. సో 2 ఆన్సర్. 5 కూడా ప్రైమ్ నంబర్. ఎందుకు, 1, 5. సో 1 అనేది ఒక ప్రైమ్ నంబర్ ఉంది, 5 ఇట్ సెల్ఫ్ నంబర్. సో దీన్ని కూడా ప్రైమ్ నంబర్ అంటాం. సో ఇక్కడ 6 ఉంది, 6 ఎందుకు ప్రైమ్ నంబర్ కాదు ఇప్పుడు చెప్తాను. 6 కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏమైతే 1, 2, 3, 6. సో డెఫినేషన్ పరంగా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇది మనకు ప్రైమ్ నెంబర్ కాదు. 9. సో 9 కి ఫ్యాక్టర్స్ రాద్దాం, 1, 3, 9. సో ఇక్కడ మోర్ దాన్ 2 ఉన్నాయి. సో మనము ప్రైమ్ నెంబర్ అంటే ఏంది, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, కానీ ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో ప్రైమ్ నెంబర్ అన్నా ప్రధాన సంఖ్యలన్నా ఎనీ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఇన్ దట్ 1 ఈస్ అ ఫ్యాక్టర్ కామన్ అండ్ అదర్ ఈస్
the given number itself. So those numbers are called prime numbers. So ఏ నెంబర్కి అయితే రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఇది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అడుగుతున్నాడు. సో కాంపోజిట్ నెంబర్. సో ఫస్ట్ కింది వాటిలో ఏ సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. సో కంపోజిట్ అన్న సంయుక్త సంఖ్యలు అన్న ఒకటే. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే the numbers having more than two factors. So those numbers are called composite number. More than two factors. So ఏ నెంబర్ కి అయితే మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 4 తీసుకున్నాం. 4 కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 1 2 4. సో డెఫినేషన్ పరంగా ఒక నంబర్ కి మోర్ దెన్ 2, ఇక్కడ 3 ఉన్నాయి టోటల్. సో ఇది కాంపోజిట్ నెంబర్. సపోజ్ నేను 6 తీసుకున్నా. 6 కి 1 2 3 6. సో ఇక్కడ 4 ఉన్నాయి ఫ్యాక్టర్స్. సో ఇది కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో వాటిని మనం సంయుక్త సంఖ్యలు అంటారు. సో 4 ఇస్ ద ఆన్సర్. 10 కూడా ఆన్సర్. ఎందుకు? 1 2 5 10. సో దీనికి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 12. 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్, 3 ఫ్యాక్టర్, 4 ఫ్యాక్టర్, 6 ఫ్యాక్టర్, 12 ఫ్యాక్టర్. సో ఇక్కడ మోర్ దాన్ ఉన్నాయి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్. సో ఇది కూడా కాంపోజిట్ నెంబర్ సంయుక్త. సో ఇది కూడా కరెక్టే, కానీ ఇది రాంగ్. 2 ఎందుకు? ఇక్కడ 1 2 మాత్రమే ఫ్యాక్టర్స్. మోర్ అంటున్నాం అంటే 2 కన్నా ఎక్కువ ఉన్న వాటిని మనం సంయుక్త సంఖ్యలు అంటారు. సో ఆన్సర్ బి కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏసిడి. సో ఇది మనకు కాంపోజిట్ నెంబర్. అండ్ ఇక్కడ కొన్నిసార్లు స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అడుగుతారు. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ 4. సంయుక్త సంఖ్యలు చిన్నది, అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది? 4. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. సో మనం ప్రైమ్ నెంబర్స్ ఏందో తెలుసుకున్నాం. ఇప్పుడు ట్విన్ ప్రైమ్స్. సో కింది సంఖ్యలలో జంట ప్రధాన సంఖ్యలు ఏవి? సో జంట ప్రధాన సంఖ్యలు. సో మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు. ప్రైమ్ నెంబర్స్ అంటే నంబర్స్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 and itself. సో దోస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో వాటిని మనము ప్రధాన సంఖ్యలు అంటాం. కానీ ట్విన్ ప్రైమ్స్ అంటున్నాం. సో ట్విన్ ప్రైమ్స్ అంటే ఏం లేవండి, 2 ప్రధాన సంఖ్య డిఫరెన్స్, వాటి యొక్క డిఫరెన్స్ 2 ఉంటే వాటిని మనము ప్రధాన సంఖ్యలు అంటాం. ఎగ్జాంపుల్ మనము 3 5. సో 3 ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, 5 కూడా ప్రైమ్ నెంబర్ అయి ఉంటే దాని డిఫరెన్స్ 2 ఉండాలి. సో దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. 2 ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్స్ ఇస్ 2. దట్ టైప్ ఆఫ్ పేర్స్ ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్స్ అని రాసుకోండి నోట్స్ లో. సో ఇక్కడ 3 5 ఆర్ ప్రైమ్ ట్విన్ ప్రైమ్స్. బి ఆప్షన్ చూద్దాం. సో బి వచ్చేసి 9 11. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇవి ఇచ్చిన నంబర్స్ ప్రైమా కావా చెక్ చేసుకోవాలి. ప్రైమ్ అయిన తర్వాత డిఫరెన్స్ 2 వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ 2 సాటిస్ఫై అవుతూనే ట్విన్ ప్రైమ్స్ అంటాం. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడనే ఆప్షన్ డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 7 11. సో 7 ప్రైమే 11 ప్రైమే. ఫస్ట్ సాటిస్ఫై అయింది. సెకండ్ ఏం అన్నాను? దీని డిఫరెన్స్ 2 వస్తేనే ఇది ఆన్సర్, కానీ దీని డిఫరెన్స్ వచ్చేసి 4. సో ఇది కూడా నాటే ఆన్సర్. ఇప్పుడు 2 4 చూద్దాం. సో 2 4 లో 2 ప్రైమ్ నెంబర్ కానీ 4 కాదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ట్విన్ ప్రైమ్స్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి ఇచ్చిన పేరు. సెకండ్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ యొక్క డిఫరెన్స్ 2 ఉండాలి. సో ఈ 2 సాటిస్ఫై అవుతేనే మనకు ట్విన్ ప్రైమ్స్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ కో ప్రైమ్ నంబర్స్. సో ఇక్కడ కింద వాటిలో ఏ సంఖ్యలు సహ ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఇప్పుడు కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఫస్ట్ డెఫినేషన్ ఏందో తెలుసుకుందాం. సో ఏవైనా ఒక పేర్, సపోజ్ ఏ బి నంబర్స్ అనుకుందాం. సో ఏ బి నంబర్స్ మనం ఎప్పుడు కో ప్రైమ్ అంటామంటే దాని యొక్క జీసీడి, సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్న, హెచ్సిఎఫ్ అన్న, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న ఒకటే. సో వాటి మధ్యలో 1 అని వస్తే ఏ బి యొక్క జీసీడీ కావచ్చు, హెచ్సిఎఫ్ 1 అన్నప్పుడు మనం కో ప్రైమ్ నంబర్స్ అంటాం. మనం ఇచ్చిన నంబర్స్ ప్రైమా మ్యాండేటరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రైమ్ నెంబర్ అయినా పర్లేదు, ఆడ్ నెంబర్ అయినా, ఈవెన్ నెంబర్ అయినా మనకు సంబంధం లేదు. జస్ట్ ఇచ్చిన పేరు జీసీడీ హెచ్సిఎఫ్ కనుక్కున్న తర్వాత 1 అని వస్తే మనం అవి కో ప్రైమ్స్ అంటాం. సో జీసీడీ హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కోవాలి ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ 2 3 ఉంది ఫస్ట్ ఆప్షన్ లో. సో 2 3 యొక్క ఇవి ప్రైమ్ నెంబరా మనకు సంబంధం అవసరం లేదు. ట్విన్ ప్రైమ్స్ లో ప్రైమ్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి, కానీ కో ప్రైమ్స్ లో అవసరం లేదు. సో 2 3 కి ఏం చేయాలి? సో జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే. సో వాటిని కనుక్కుందాం. సో 2 1 2, ఇక్కడ 1 వస్తుంది. మళ్ళీ ఈ 2 ఇక్కడ తీసుకురావాలి.
1 2 2. సో ఇక్కడ జీసీడీ వచ్చేసి 1. సో దీని జీసీడీ 1 కాబట్టి ఇది ఆన్సర్ కో ప్రైమ్స్. 2,3ని కో ప్రైమ్స్ అంటాం. సో ఇప్పుడు 7,9 కూడా చేద్దాం. 7,9. 7 1 7, ఇక్కడ 2, ఈ 7 ఇక్కడ తీసుకురండి. సో 7 3 2 3 6, సో 1. సో ఇక్కడ 2, సో 1 2 2. సో ఇక్కడ కూడా మనకు జీసీడీ 1 వచ్చింది. సో వీటిని కూడా మనము కో ప్రైమ్స్ అంటాం. సో ఇప్పుడు 2,4ని చెక్ చేద్దాం. 2,4. సో 2 2 4, ఇక్కడ 0. కానీ ఇక్కడ జీసీడీ వచ్చేసి ఏంది 2. సో మనకి ఏమన్నాం 1 రావాలి. జీసీడీ హెచ్సిఎఫ్ 1 వస్తేనే వాటిని కో ప్రైమ్స్ అంటాం. సో సి అనేది కాదు. నెక్స్ట్ 3,9. సో 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో 3 3 9. సో ఇక్కడ జీసీడీ వచ్చేసి 3. సో మనం ఏమన్నాం 1 రావాలి, కాకపోతే 3 వచ్చింది. సో ఇది కూడా ఆన్సర్ తప్పు. సో కో ప్రైమ్ నంబర్స్ ఆర్ ఏ కమ బి. అంటే అవి మనకు మ్యాండేటరీగా ప్రైమ్ అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే దాని యొక్క జీసీడీ 1 వస్తే వాటిని మనం కో ప్రైమ్స్ అంటాం. సో దీస్ ఆర్ కాల్డ్ కో ప్రైమ్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ నంబర్స్ అడుగుతున్నారు. కింది సంఖ్యలలో పరిపూర్ణ సంఖ్యలు ఏవి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ పర్ఫెక్ట్ నంబర్ ఏంటో చెప్తాను. సపోజ్ ఒక నంబర్ ఉందండి, ఎక్స్ అనే నంబర్ కి మనం ఫ్యాక్టర్స్ రాస్తాం. సో ఫ్యాక్టర్స్. సో మనం ఎప్పుడు పర్ఫెక్ట్ నంబర్ అంటామంటే వచ్చిన ఫ్యాక్టర్స్ లో ఆ నంబర్ కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ ఏవైతే యాడ్ చేస్తామో ఆ నంబర్ ఇచ్చిన నంబరే వస్తే వాటిని మనము ఫ్యాక్టర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 6 ఉంది. 6 కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏమైతే 1 2 3 6. ఎక్సెప్ట్ గివెన్ నంబర్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ నంబర్ ఈజ్ కాల్డ్ మనకు పర్ఫెక్ట్ నంబర్ అంటాం. అంటే ఇప్పుడు 1 + 2 + 3 ఏమవుతుంది 6 అవుతుంది. అంటే ఒక నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే అదే నంబర్ వస్తే వాటిని మనము పర్ఫెక్ట్ నంబర్ అంటాం. అంటే ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ నంబర్. సో ఇచ్చిన నంబర్ కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే మనకి ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ వస్తే వాటిని పర్ఫెక్ట్ నంబర్ అంటాం. సో 6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్. సో ఆన్సర్ ఏ. సో ఇప్పుడు బి చూద్దాం. బి. సో 10 ఉంది. 10 ఫ్యాక్టర్స్ ఏమైతే 1 2 5 10. సో 10 కాకుండా మిగతా నంబర్స్ యాడ్ చేస్తే 10 రావాలి. అప్పుడు ఈ 10 ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. కాకపోతే 5 + 2 + 1 ఏమవుతుంది 8 అవుతుంది. ఇక్కడ 10 ఇచ్చారు, కాకపోతే ఇది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. సో 10 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. నెక్స్ట్ 28. సో 28 యొక్క పర్ఫెక్ట్ నెంబర్ చూద్దాం. ఇది అవునా కాదా ఎట్లా చెక్ చేసుకోవాలి. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 2 ఫ్యాక్టర్. నెక్స్ట్ 3 టేబుల్లో పోతుందా చెక్ చేసుకోవాలి. 3లో పోతుంది. నెక్స్ట్ 4 టేబుల్లో పోతుంది. 4 7 28. నెక్స్ట్ 5 టేబుల్లో పోదు. 6 టేబుల్లో పోదు. 6 7 7 4 28. నెక్స్ట్ 8 టేబుల్లో కూడా పోదు. 9 టేబుల్లో కూడా పోదు. 10 టేబుల్లో పోదు. 11 టేబుల్లో కూడా పోదు. 12 టేబుల్లో పోదు. 13 టేబుల్లో పోదు. 14. సో 14 2 28. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫ్యాక్టర్ 28. సో ఇప్పుడు 28 కాకుండా మనము మిగతా యాడ్ చేస్తే 28 వస్తే అది మనకు పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. సో 1 + 2 + 4 7. 7 + 7 14. 14 + 14 28. సో 28 వచ్చింది కదా. సో ఆన్సర్ ఇది కూడా కరెక్టే. అంటే ఏసి కూడా కరెక్ట్ అవుతుంది. సో అలా మనము అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. సో ఒకటే పర్ఫెక్ట్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టర్స్ ని కనుక్కోవాలి. ఇచ్చిన నంబర్ ఫ్యాక్టర్ వదిలేసి మిగతా నంబర్ ఫ్యాక్టర్స్ యాడ్ చేసి ఆ నంబర్ వచ్చింది అనుకోండి, వాటిని మనం పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. సో ఇంతే, సింపుల్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ రేషనల్ నంబర్స్. సో కింది వాటిలో హేతుబద్ధ సంఖ్యలు ఏవి ఆర్ అకారణీయ సంఖ్యలు అంటారు. సో రేషనల్ నంబర్స్ అన్న అకారణీయ సంఖ్యలన్న ఒకటే. సో డెఫినేషన్ రాసుకోండి. ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్. సో ఏ నంబర్స్ అయితే p/q ఫార్మ్ లో ఉంటాయో వాటిని మనము రేషనల్ నంబర్స్ అంటాం. అండ్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే q ≠ 0. సో q = 0 అయినప్పుడు ఇది నాట్ డిఫైన్డ్ అవుతుంది. సో అందుకే ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అండ్ q ≠ 0. సో దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నంబర్స్ అంటాం. సో రేషనల్ నంబర్స్ లో ఏమేమి వస్తాయంటే ఎగ్జాంపుల్ 1 1/2. సో న్యాచురల్ నెంబర్స్ అన్ని మనము న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే 1 2 3 4 ఇవన్నీ మనకు న్యాచురల్ నెంబర్స్. అండ్ ఏవైతే ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంటాయో 1/2 2/3 ఇవి కూడా మనకు రేషనల్ నెంబర్సే అంటాం. ఎందుకు p/q ఫామ్ లో ఉండాలి. సపోజ్ 2 ఉంది. సో 2 అనేది p/q ఫామ్ లో ఎలా రాసుకోవాలి 2/1. సో 2/1 అన్న 2 అన్న ఒకటే. ఇప్పుడు మనకు 4/2 ఉంది. సో 4/2 p/q ఫామ్ అన్న
దీని 4/2 అంటే 2. సో 2ని కూడా 2/1 గా రాసుకోవచ్చు. సో వీటిని మనం రేషనల్ నంబర్స్ అంటాం. సో సింపుల్ గా మనము ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. సో 1 అనేది రేషనల్ నంబర్ P/Q ఫామ్. సో P/Q ఫామ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 1ని 1/1 కూడా రాసుకోవచ్చు. సో P/Q ఫామ్. సో 0 కూడా మనకు రేషనల్ నంబరే. సో మనకు ఎగ్జాంపుల్ 0/1, 0/2, 0/3 ఇలా రాసుకోవచ్చు. సో 0 కూడా మనకు రేషనల్ నంబరే. 2/3, సో 2/3 కూడా రేషనల్ నంబరే. -5/6, సో -5/6 కూడా మనకు నెగిటివ్ నంబర్స్ కూడా రేషనల్ నంబర్స్ కిందనే వస్తాయి. సో ఇవన్నీ మనకు రేషనల్ నంబర్స్. సో ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q and Q not equal to 0. సో దోస్ టైప్ ఆఫ్ నంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నంబర్స్ ఆర్ అకారణీయ సంఖ్యలు అని అంటారు. సో ఈ ఫామ్ లో ఉన్నాయని మనకు రేషనల్ నంబర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నంబర్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్? కరణీయ సంఖ్యలు. మనకి ఇచ్చిన ఫామ్ లో కరణీయ సంఖ్యలు ఏంటో అడుగుతున్నారు. సో కింది వాటిలో ఏ సంఖ్యలు అహేతుక సంఖ్యలు అని అంటారు? సో సింపుల్ గా మనకు రేషనల్ నంబర్స్ అంటే ఏంది? P/Q ఫామ్ లో ఉన్నాయి, మనం రేషనల్ నంబర్స్ అంటాం. సో దానికి ఆపోజిట్ ఏంది? ఏవైతే P/Q ఫామ్ లో ఉండవో వాటిని మనము ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. అంటే మనకు డెసిమల్ ఫామ్ లో ఉండాలి. డెసిమల్ ఫామ్ లో ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ఒక 2 టర్మ్స్ అయితే వస్తాయండి. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. So the numbers which are not in the form of P/Q, which are written in the form of decimal, and that numbers are non-terminating, non-repeating. So non-terminating, non-repeating అంటే చెప్తాను. సో ఎగ్జాంపుల్ మనకు 1/2 ఉంది. ఇది రేషనల్ నంబర్. సో దీన్ని 1/2 అంటే సింప్లెస్ట్ ఫామ్ లో ఎట్లా రాసుకోవచ్చు? 0.5. సో ఇది వచ్చేసి ఇక్కడనే ఆగిపోతుంది. సో వీటిని మనకు టర్మినేటింగ్ అంటాం. టర్మినేటింగ్ అంటే ఆగిపోయింది. సో ఈ డెసిమల్ నంబర్ ఇక్కడి వరకు ఆగిపోయింది. సో సపోజ్ ఇది నాన్ టర్మినేటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ లో 0.2345 ఇట్లా సో ఆన్ అంటే ఇది నాన్ టర్మినేటింగ్ అంటే ఆ డెసిమల్ నంబర్ అనేది ఆగుతలేదు, ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి. సో వీటిని మనకు నాన్ టర్మినేటింగ్ అంటాం. నాన్ రిపీటింగ్ అంటే ఇక్కడ చూడండి 2 ఉంది, 3 ఉంది, 4, 5, 6, 7 ఇది ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఉంది అంటే నాన్ రిపీటింగ్, రిపీట్ అవుతలేదు. సో వీటిని మనము నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అంటాం. సో వాటిని మనం రేషనల్ నంబర్స్ అంటాం. సో పై కూడా మనకు ఇర్రేషనల్ నంబర్స్, ఈ కూడా మనకు ఇర్రేషనల్ నంబర్స్. ఏవైతే మనకు √2, √5, 2√5, సో ఈ విధంగా ఏవైతే నంబర్స్ ఉంటాయో వాటిని కూడా మనకు రేషనల్ నంబర్స్ అంటాం. సో ఇవి కూడా మనకు రేషనల్ నంబర్స్. సో ఇక్కడ ఈ నంబర్ వచ్చేసి నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. అదే సపోజ్ ఈ డి ఆప్షన్ లో 1.2 ఇస్తే ఇది రేషనల్ నంబర్. ఎందుకు? ఇది టర్మినేటింగ్, టర్మినేటింగ్ అయిపోయింది అంటే ఇక్కడ రిపీట్ అవుతలేదు. సో అందుకే ఇది టర్మినేట్ అయిపోయింది కాబట్టి దీన్ని మనము రేషనల్ అంటాం. కానీ ఇక్కడ చూడండి ఇది నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. సో కొన్నిసార్లు ఎలా ఇస్తారంటే పై ఈ ఇలా 0.23 ఇలా ఆప్షన్స్ లో ఇస్తారు. సో కొంతమంది రేషనల్ నంబర్స్ అనుకుని పెట్టేస్తారు. రేషనల్ నంబర్స్ కావు, ఇర్రేషనల్ నంబర్స్. సో కరణీయ సంఖ్యలు అంటారు. సో ఈ డెఫినేషన్స్ ఈ 3 పాయింట్స్ ఏవైతే గుర్తు పెట్టుకోండి. సో దట్ మీకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మనకు నంబర్ సిస్టమ్ లో ఏవైతే డెఫినేషన్స్ ఉంటాయో డెఫినేషన్ అండ్ డెఫినేషన్స్ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి ఇందులో రేషనల్ నంబర్స్ అంటే ఏవి, హోల్ నంబర్స్ అంటే ఏంది, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంది, సో స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్, అలా చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఏ ఎగ్జామ్ లో అయినా మీరు డీసెట్ రాయాలి, డీసెట్ అయినా, ఐసెట్ అయినా, ఎడ్సెట్ అయినా, సో సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరైతే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మీకు ఇంకా వేరే డౌట్స్ ఉన్నా అవి కూడా మెన్షన్ చేయండి. సో మెయిన్ గా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియో ఇక్కడ వరకు చూసి ఉంటారో సో ఆన్సర్ అయితే చేయండి. సో స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్, కాంపోజిట్ నంబర్, ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్.
సో కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది, స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్, స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. సో ఈ 4 క్వశ్చన్ కి ఎవరికైతే ఆన్సర్స్ తెలుస్తాయో కింద ఆన్సర్స్ అయితే సేమ్ ఫార్మాట్ అయితే కింద మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.